వెయ్యండ్రా పేక ముక్కలాట. తమ్ముడు, ఈ ఆట ఎలాగైనా మనం గెలవాల్సిందే. ఏరా బుజ్జి, అన్నయ్య పందెం 100 రూపాయలు ఎలాగైనా గెలిచి సాయంత్రం 10 బజ్జీలు తినాలి. అన్న చూసుకో. నువ్వేసుకో. నువ్వు ఆటేసుకో. షో ఏంట్రా బుజ్జి, ఈ గేమ్ కూడా ఓడిపోయినామా? అంటే ఈసారి కూడా 10 బజ్జీలు లేవా అన్నయ్య? ఒరి మూర్ఖుడా, ఇక్కడ డబ్బులు పోతుంది, నీకు బజ్జీలు కావాలరా? మీ బజ్జీ గోలు ఆపి ముందు డబ్బులు ఇవ్వండి. ఒరే మన ఫ్రెండ్స్ రా, మేము ఏదో సరదాకి ఆడాంరా, అంతేకాని నిజంగా నీ దగ్గర డబ్బులు తీసుకుందామని కాదు. థ్యాంక్ యూ అన్నయ్య. నిజంగా మనంత మంచి స్నేహితులు ఎక్కడ లేరురా. అవునన్న, ఎక్కడ ఏ బజ్జిగాడు లేడు. ఈ కలియుగ ప్రపంచంలో స్నేహానికి చోటు లేదు. ఎవర్రా బజ్జిగాడు? స్నేహంలో మోసపోయిన వాడిని. నీ స్నేహితులు నేను మోసం చేశారేమో, కానీ మేము అలా కాదు. మరి మా స్నేహం మిరపకాయ మరియు బజ్జిలా నూనెలా కలిగి ఉంటుంది. స్వార్థం ఎక్కడ ఉంటుందో అక్కడ స్నేహం ఉండదు. మాలో మాకు ఎటువంటి స్వార్థం లేదు. నీ స్నేహితులు ఇప్పటికిప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేదంటే 3000 రూపాయలు ఇస్తారా? ఇస్తారు. ఎరా బుజ్జి, 3000 రూపాయలు ఏటన్నా? 3000 బజ్జీలని ఇచ్చేస్తారు. వెళ్ళి తీసుకురా, నీకే అర్థమవుతుంది. అలాగే ఇప్పుడే తీసుకొస్తాం. ఏ రాజు, నాకు అర్జెంట్ కూడా 3000 రూపాయలు కావాలరా. ఏమైందిరా? ఎవరికి? నాకు 3000 కావాలి అంతే. ఏమి 3000 రూపాయలు అడిగితే ఇవ్వలేవా? ఏదో 3000 బజ్జీలు అడిగినట్టు ఫీల్ అవుతున్నావు. ఎందుకు? ముందు కారణం చెప్పు. కారణం కావాలంతే. కారణం బుజ్జి నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు. ఏంటి, మా నాన్నగారికి బాగోలేదా? అవును. ఏమిటి, మీ నాన్నగారికి బాగోలేదా? అవును, బాగాలేదు. నేను ఇప్పటికే 3000 ఇచ్చాను, మీరు కూడా ఇవ్వండి. ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తీసుకుని రావాలరా? తీసుకొని రావాల్సింది అంతే, లేకపోతే ఈ ఫ్రెండ్షిప్ వద్దు. నీలాగా డబ్బు కోసం స్నేహం చేసేవాడు నాకు వద్దు. వెళ్ళిపో. నువ్వు ఉండరా తమ్ముడు, ఇప్పటికిప్పుడు అంటే మా దగ్గర ఎక్కడ ఉంటుందిరా? డబ్బులు ఇస్తేనే ఫ్రెండ్షిప్, లేకపోతే లేదు. అన్న మీద కోపడతావా? ఏంట్రా గొడవ అయిందంట? అవును. సరే కానీ స్పాట్కి రండి. అలాగే. సరే, జరిగిందేదో జరిగింది, మళ్ళీ కలిసిపోదాం. ఏంటి సరే, వాడు నన్ను కొట్టాడు. మరి అన్న మీద చేయేస్తే కొట్టకుండా ఉంటానా? అరుణ్ నా తమ్ముడు లాంటోడు, సారీ చెప్పు నరేష్. నేను తప్పు చేశాను, సారీ అరుణ్. ఎవరికి కావాలి సారీ? రే బుజ్జి, ఆ కరేవరా. ఏం చేస్తున్నావురా?
ఇయ్య ఇయ్య కర్ర మొక్కిర కొడుతున్నా. ఎదుగో అన్నా, ఎదుగో అన్నా. ఫ్రెండ్ కాబట్టి వదిలేస్తున్నాను. కాబట్టి నేను వదిలేస్తున్నా. రే తమ్ముడు, మన మీద ఏం తప్పు చేసామారా? మనం తప్పు చేయలేదు. అరుణ్ గడు కోపం చూసావా? లేదురా, మనం కొంచెం తగ్గి ఉండాల్సింది. మనం తగ్గాం కానీ వాళ్ళే తగ్గలేదు. కొట్టింది వాళ్ళే కదా, వాళ్ళే రాని. వాళ్ళు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలంటావా? వెయిట్ చేయాల్సిందే. అయినా వాళ్ళను కలవకుండా ఉండడం మనసుకు అదోలా ఉందిరా. స్నేహంలో ప్రేమ చూశాను, సహాయం చూశాను, కోపం కూడా చూశాను. బాధపడకురా, మనం మళ్ళీ కలుస్తాం. కొన్ని రోజులైన తర్వాత వాళ్ళ కోపం తగ్గుతుంది, వెళ్ళి మాట్లాడదాం. అలాగే అన్నయ్య. లే కానీ ఆ బుజ్జిగాడి సంగతి ఏంటి? వాడు కొట్లాటలో మనకు కూడా సాయం చేశాడు కదా. ఏమో అన్నయ్య, వాడు అక్కడ ఎలా ఉన్నాడో ఏమిటో. చూసావన్నా, వాళ్ళిద్దరు అన్నదమ్ముల పొగరు. మాతో పాటు నిన్ను కూడా కొట్టారు. తొందరపడొద్దురా, జరిగిన దానిలో మన తప్పు కూడా ఉంది. నా తప్పేమీ లేదన్నా. నీదేం తప్పలేదురా. మా ఇద్దరిని కొడుతుంటే నువ్వు వెళ్ళి దూరంగా ఉంటావా? అయ్యో, అమ్మో భాష. ఇంకా ఏంట్రా, కర్ర అడిగితే చిరోసకం ముక్కిస్తావా? అంటే ఇద్దరు అడిగారని అడిగితే చెరోసగం మొక్కిచ్చాను. చిరోసగం పోరా పో. అనవసరంగా వాడిని ఎందుకు తిడతావు?